సూర్యాపేట జిల్లా కేంద్రంలో హెచ్పీసీఎల్ ఇమాంపేట వద్ద పనిచేసే ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మె మంగళవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ సంస్థ హెచ్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి బాబా, ప్రధాన కార్యదర్శి నిమ్మల ప్రభాకర్లు పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో హెచ్పీసీఎల్ ఇమాంపేట వద్ద పనిచేసే ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మె మంగళవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది. కార్మికులు హెచ్పీసీఎల్ వద్ద సమ్మెకు దిగడంతో పెట్రోల్, డీజిల్ రవాణా నిలిచిపోయింది. ఈ సమ్మెలో ఏఐటీయూసీ అనుబంధ సంస్థ హెచ్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి బాబా, ప్రధాన కార్యదర్శి నిమ్మల ప్రభాకర్లు పాల్గొని మాట్లాడుతూ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లకు రోజుకు 1000, హెల్పర్లకు రోజుకు 700 వేతనం ఇవ్వాలని తాము యాజమాన్యాన్ని కోరితే అందుకు ఒప్పుకోలేదని హెచ్పీసీఎల్ అధికారులు, ఆయిల్ ట్యాంకర్ల యాజమానులు కలిసి కార్మికులను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. యూనియన్లో పనిచేసే కార్మికులను తొలగిస్తామని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుందని అన్నారు. తాము 2.5 సంవత్సరాల తర్వాత వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తే ట్యాంకర్ల యజమానులు అంగీకరించకపోవడం వలన తాము సమ్మె చేస్తున్నామని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు పెరిగి కార్మికులు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు సమ్మె కొనసాగిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి పిడమర్తి నాగరాజు, ఉపాధ్యక్షులు వెంకట నారాయణ, గౌరవాధ్యక్షులు రాచకొండ సాయిబాబా, రాములు, నగేష్, లింగయ్య, ఉపేందర్, సైదులు, వెంకన్న, హలీం, బాబు, శివరాజు, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు ఎండి బాబా అండి. ఇక్కడ హెచ్పీసీఎల్ యూనియన్ ఆయిల్ ట్యాంకర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిని నేను. ఇక్కడ మేము మా జీతభత్యాల సమస్య కొరకై మేము 2 రోజుల నుంచి నిరవధిక సమ్మె కొనసాగుతుంది మాది. ఒక రోజుకి డ్రైవర్కి 1000 రూపాయలు వేతనం, క్లీనర్కి 700 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక డ్రైవర్కి వాళ్ళు 600 రూపాయలు, క్లీనర్కి 300 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కాదని చెప్పేసి మాకు విపరీతమైన రేట్లు, నిత్యావసర సరుకులు పెరగడం వలన మేము మా కుటుంబాన్ని మేము పోషించుకోలేకపోతున్నాం అని చెప్పేసి డ్రైవర్కి ఒక రోజుకి 1000 రూపాయలు, క్లీనర్కి 700 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగినది. వాళ్ళు అధికారులు కానివ్వండి, లోపల మన ఓనర్లు కానివ్వండి, వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి వాళ్ళందరూ ఒకటే అంటారు. ఒక డ్రైవర్కి నెలకి 1000 రూపాయలు, క్లీనర్కి 1000 రూపాయలు మాత్రమే పెంచాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఓన్లీ నెలకి మాత్రమే పెంచుతామని చెప్పి అంటారు. రోజుకి మేము అడిగితే వాళ్ళు నెలకి ఇస్తాం, మేము క్లీనర్కి 11,000 రూపాయలు, డ్రైవర్కి 19,000 రూపాయలు మాత్రం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. లేదు, మాకు రోజుకి 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము 2 రోజుల నుంచి నిరోధిక సమ్మెలో కొనసాగుతున్నాం. తక్షణమే మా జీతాలు కానివ్వండి, ఇంకా మేము చెప్పిన డిమాండ్ అండి మాకు నెరవేరే వరకు ఈ సమ్మెను ఇట్లాగే కొనసాగిస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు ప్రభాకర్, నేను హెచ్పీసీఎల్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మా కార్మికుల యొక్క జీతభత్యాల గురించి మా యజమానంతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది. అయినా సరే పోయినసారి అగ్రిమెంట్లో ఇంకొక 6 నెలలు మా టెండర్లు వస్తున్నాయి, ఇంకో 6 నెలలు పెంచమంటే కూడా 6 నెలలు టెండర్ సమయాన్ని పెంచినాం. అయినప్పటికీ మా జీతాలు పెంచకుండా కాలయాపన చేస్తూ మేము పెంచేది ఏం లేదు, మాకేం గిట్టుబాటు లేదు, మేము నెలకు ఒకసారి 1000 రూపాయలు పెంచుతాం, అంతకంటే ఎక్కువ పెంచలేము, మీ చేతనం చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న వచ్చిన కొంతమంది యజమానులు వచ్చి చర్చలు జరపడంలో
మేము అంతకంటే పెంచేది లేదు. మీరు ఏం చేస్తారో చేసుకోకపోతే, లేకుంటే మేము ఎక్కడి నుంచైనా లోడింగ్ తీసుకొని వస్తాం. మీరు చేయాల్సిన పని లేదు. మా బండ్ల యొక్క తాళాలు తీసుకొని మాకు ఇచ్చేసి మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. దాని మూలంగానే మేము ఏదైతే ఏ విధంగానైతే ఏఐటీసీ అనుబంధంతో మేము కొట్లాడితేనే పోరాటం చేస్తేనే మా జీతాలు పరిష్కారం అవుతాయని ఈరోజు టెంట్ వేయడం జరిగింది. ఈ టెంట్ ద్వారా 2వ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. మా కార్మికులు పక్షాన మేమంతా పోరాటం చేసి, ఏఐటీసీ పక్షాన పోరాటం చేసి, మా యజమానులు కంపెనీ యాజమాన్యం కలిసి వచ్చి మాకున్న సమస్యలు పరిష్కారం చేసే వరకు కూడా ఈ టెంట్ వదిలేదు. మాకు నిత్యావసర ధరలు పెరుగుతున్న కొద్దీ మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాం. మా కుటుంబ పోషణ చాలా భారం అయిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ వచ్చి మా సమస్యలు పరిష్కారం చేసే వరకు కూడా మేము టొంటి వదిలిపెట్టి పోయలేదు. వచ్చి మరి ఇప్పటికైనా సరే 2వ రోజైనా వచ్చి యాజమాన్యం వచ్చి మాతోని వర్కర్ల సంఘ నాయకులతో వచ్చి చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.